వంటి నిండా గాయాలతో ఉండడం కలకలంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ కొనసాగిస్తున్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కూడా రంగంలోకి దిగి చిన్నారిని రక్షించారు. తల్లి క్రూరత్వం కారణంగా చిన్నారికి గాయాలయ్యాయని స్థానికులు చెబుతున్నారు. విజయవాడ శివారు ప్రాంతమైన వైఎస్ఆర్ కాలనీకి చెందిన వందన భర్తను వదిలేసింది. చిట్టినగర్ సమీపంలోని కలరా ఆసుపత్రి సెంటర్ కాశీపతి వీధికొండ ప్రాంతంలో ఉండే గంజాయి బ్యాచ్కు చెందిన శ్రీరామ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి పాపను తీసుకుని 7 నెలల కిందట హైదరాబాద్ వెళ్లారు. అక్కడ వీరి కాపురానికి పాప అడ్డంకిగా మారిందని, ఆ పాపను తరచూ కొట్టడం, కాల్చి శరీరంపై విచక్షణారహితంగా వాతలు పెట్టిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రియుడి మోజులో పడిన వందన సొంత కూతురికి వాతలు పెట్టి హింసించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలను వందన కొట్టిపారేసింది. చిన్నారి స్థితిని చూసిన స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇక ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. పాప ఒంటిపై ఉన్న గాయాలు ఖచ్చితంగా గరిటతో కాల్చిపెట్టిన వాతలేనని సిడబ్ల్యూసీ అధికారి జాన్సన్ క్లారిటీ ఇచ్చారు. మెడికల్ రిపోర్టులు వచ్చిన తర్వాత దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీనిపై వందన మొదటి భర్త సత్యని కూడా విచారిస్తామని చెబుతున్న చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ జాన్సన్స్తో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని 3 ఏళ్ల పాపకి వాతలు పెట్టిన సంఘటన అయితే హల్చల్గా మారిందని చెప్పొచ్చు. ఇటు ఆ పాపని కూడా తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల దగ్గర ఉంచకుండా సిడబ్ల్యూసీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఎలాంటి ఆనవాళ్లు దొరికాయి ఏంటి, వాళ్ళని అసలు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎలాంటి ప్రశ్నలు అడిగారు, పాప పరిస్థితి ఏంటి అనేసి సిడబ్ల్యూసీ చైల్డ్ వెల్ఫేర్ సభ్యులు డీసీపీ జాన్సన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్తే. పాప పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతానికైతే పాపని మేము రెస్క్యూ చేసి పోలీసు వారి ద్వారా రెస్క్యూ చేసి సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేయడం అయితే జరిగిందండి. సిడబ్ల్యూసీ వారు మొత్తం అంతా పరిశీలించారు. ఎట్లా అంటే క్లియర్గా పాప ఒంటి మీద వాతలు ఉన్నాయి. అంటే ఒక స్పూన్తోనో లేకపోతే గరిటతోనో పెట్టినటువంటి వాతలు ఉన్నాయి. ఎక్కడ పెట్టారంటే మనం చెప్పుకోలేనటువంటి విధంగా పర్సనల్ పార్ట్స్ మీద కూడా పెట్టారు. ఫ్రంట్ బ్యాక్ కూడా పర్సనల్ పార్ట్స్ మీద క్లియర్ కట్గా వాతలు ఉన్నాయి. అవి ఎవరికి చూపించలేని పరిస్థితి కాబట్టి సిడబ్ల్యూసీ వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారమే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎంక్వైరీలో అవి ఖచ్చితంగా వాతలే అని చెప్పి తేలిందా? నిజంగానే వాతలేనా? ఎంక్వైరీ అనేది ఇప్పుడు మెడికల్కి పంపిస్తున్నారు. ఆ మెడికల్కి పంపించినప్పుడు అది ఎన్ని రోజుల క్రితం ఊండా లేకపోతే నిజంగా మంటల్లో పడిపోయిందా లేకపోతే కావాలని పెట్టినటువంటి వాతలు అనేది సర్టిఫై చేయటం, డాక్టర్స్ ద్వారా సర్టిఫై చేయటం అయితే జరుగుతుంది. సో అది ఫర్దర్గా తర్వాత ఒక 2-3 డేస్లో తెలుస్తుంది. ఇప్పుడే అయితే మనం చెప్పలేము పరిస్థితి. కానీ అవి చూస్తే మాత్రం మా నిర్ణయం ప్రకారం అయితే అవి ఖచ్చితంగా అది ఒక స్పూన్తోనో లేకపోతే ఒక గరిటతోనో పెట్టిన వాతలు బొడ్డు చుట్టూతా రౌండ్గా ఉన్నాయి. అది మంటల్లో పడితే అలా రౌండ్గా ఉండవు, పర్సనల్ పార్ట్స్కి టచ్ అవ్వదు. ఒకవేళ మంటల్లో పడితే జుట్టు అంతా కూడా కాలిపోయి ఉండాలి. తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఒకవైపు పడింది అంటే ఒకవైపు ఉంటాయి మంటలు, లేకపోతే దానిలో అంటుకున్నట్టుగా ఉంటుంది. కానీ ఒళ్ళు మొత్తం రౌండ్గా ఉంది. సో ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కాబట్టి అది మనం మంటల్లో పడింది అని మనం సర్టిఫై చేయలేం. ఏదైనా అది మెడికల్ పరంగా తర్వాత తెలుస్తుంది. ఒక 2-3 డేస్. కేజ్ మంటల్లోనే పడింది పాప అని చెప్పేసి వస్తే కనుక మళ్ళీ పాపను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం ఏమైనా ఉంది? అది సిడబ్ల్యూసీ నిర్ణయం అండి, మనం కాదు. దీలోపు ఎంక్వైరీ అనేది జరుగుతుంది. డిపిఓ ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత ఒరిజినల్గా డెసిషన్ ఏంటనేది తెలుస్తుంది. చుట్టుపక్కల వాళ్ళని కూడా విచారించడం జరుగుతుంది. అది సిడబ్ల్యూసీ వారి నిర్ణయం, మనది కాదు. వాళ్ళు వేసేటువంటి ఎంక్వైరీని బట్టి ఆధారపడి. అంటే ఇప్పుడు ఆల్రెడీ బెంచ్ పైకి తీసుకువెళ్లారు. పాపకు సంబంధించి కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుటుంబ సభ్యులు పెట్టారా లేకపోతే ఏంటి, ఏం జరుగుండొచ్చు అని చెప్పేసి దాని గురించి ఏమైనా ఏం జరుగుండొచ్చు? అంటే యాక్చువల్గా ఆ పాప అంతకుముందు కూడా ఇది ఓల్డ్ కేసే. ఆ పాపని మేము అంతకుముందు ఒక 5 years బ్యాక్ సిడబ్ల్యూసీ ద్వారానే ఇంటి దగ్గర మాట్లాడలేదని ఈ పాప కూడా పెంచుకున్న పిల్ల అని మా స్టాఫ్కు ఐడెంటిఫై చేశారు. ఆ పాపని అంతకుముందు మాట వినట్లేదు, అల్లర్చిల్లరగా తిరుగుతుంది అని చెప్పి సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేస్తే బిలో 18 అప్పుడు ఎవరు ప్రొడ్యూస్ చేశారు? అప్పుడు ఆ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఈ పిల్ల తల్లిదండ్రులే
సిడబ్ల్యూసి ముందుకు తీసుకొస్తే మా ద్వారా సిడబ్ల్యూసికి పెడితే సిడబ్ల్యూసి వాళ్ళే ఈ పాపని స్పెషల్ హోమ్ కూడా పంపించడం జరిగింది. అక్కడ నుంచి రిలీవ్ అంటే 18 ఇయర్స్ నిండిపోయిన తర్వాత రిలీవ్ అయ్యి వచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉంది. అప్పటికే వీళ్ళు కొంతవరకు బయట ఇల్లీగల్గా ఉన్నటువంటి వాళ్ళతో పరిచయాలు ఉన్నాయని చెప్పి ఈమెకి ఉన్నాయని చెప్పి మాకు తెలిసింది. అదే కంటిన్యూ అవుతూ ఉండటం ద్వారా మొదట చేసిన భర్త దూరంగా ఉండటం ద్వారా ఇప్పుడు ఏదో రెండోసారి మళ్ళీ వివాహం చేసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ మదరే ఇప్పుడు ఇక్కడ ఉంది. వాళ్ళ మదర్ దగ్గరే ఈ పాప కూడా ఉంటుంది. కాబట్టి ఆ పాపని కేరెంట్ ప్రొటెక్షన్ నిమిత్తం మరియు ఉన్నటువంటి వాతల నిమిత్తం మళ్ళీ ఫర్దర్గా ఫ్యూచర్గా మళ్ళీ ఆ పిల్లకి ఏమి ఇబ్బంది కలగకుండా సిడబ్ల్యూసి తీసుకున్న నిర్ణయం కేరెంట్ ప్రొటెక్షన్ కింద ఆ పాపని ప్రస్తుతానికి శిశుగృహాల్లో పెట్టడం జరుగుతుంది. మొదటి భర్త సత్య ఎవరైతే ఉన్నారో అతను ఏమైనా ఎంక్వైరీ చేశారా? అతను ఏం చెప్తా ఉన్నారు? వేరే బౌట్స్ ఇంకా తెలియలేదండి. అదే ఇప్పుడు సిడబ్ల్యూసి వాళ్ళు మాకు చెప్పారు. వేరే బౌట్స్ తీసుకున్న తర్వాత అతనితో మాట్లాడటం జరుగుతుంది. అతను కూడా సిడబ్ల్యూసి ముందుకు తీసుకొస్తే అప్పుడు ఒరిజినల్గా ఏంటి మ్యాటర్ అనేది తెలుస్తుంది. పాపను ప్రస్తుతం సిడబ్ల్యూసి ఆధ్వర్యంలోనే ఉంచుతున్నారు. అవునండి, సిడబ్ల్యూసి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ప్రకారం వాళ్ళు ఎక్కడ పంపిస్తే అక్కడికి మేము తీసుకెళ్లి ప్లేస్ చేసి వస్తాం. ఎన్ని రోజులు పట్టొచ్చు అంటే ఈ నిర్ణయాలు, ఈ ఇన్వెస్టిగేషన్ ఇదంతా కూడా? కేసు పరంగా పోలీసు వాళ్ళు చూస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు చూస్తారు. ఈ పాపనికి మాత్రం ఆ పేరెంట్ని అంటే తండ్రిని ఐడెంటిఫై చేసి తండ్రిని పిలిపించిన తర్వాత మళ్ళీ సిడబ్ల్యూసి ముందుకి అతన్ని పిలిపించి అప్పుడు నిర్ణయం అనేది ఈలోపు ఎస్ఐఆర్ సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కూడా సిడబ్ల్యూసి ద్వారా జరుగుతుంది. అప్పుడు దాన్ని బట్టి ఇంకొక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అది పరిస్థితి మొత్తం మీద ఏదైతే పాపకి ఒంటిపైన ఉన్న గాయాలను అయితే కనుక ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అవి వాతలు అని చెప్పేసి నిర్ధారణకు వచ్చామని చెప్తూ ఉన్నారు. ఇటు మెడికల్గా కూడా అనేక టెస్టులు చేసిన తర్వాత అవి వాతలా లేకపోతే నిజంగానే నిప్పుల్లో పడిందా అనే అనుమానాలు ఏవైతే వ్యక్తం చేస్తూ ఉన్నారో దానికి సంబంధించి కూడా ఒక డీటెయిల్ క్లియర్ కట్ క్లారిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇటువైపు ఆ పాప మొదటి తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రిని కూడా పిలిపించిన తర్వాత అనేక ఏవైతే ఆధారాలను తీసుకున్న తర్వాత దీని గురించి పాప ఎక్కడ ఉండాలి, సిడబ్ల్యూసీనా లేకపోతే కుటుంబ సభ్యులతో కలిసి ఉండొచ్చా అనే నిర్ణయానికి అయితే కనుక బెంచ్ వచ్చే అవకాశం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణతో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి.